హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. నేను మన ఛానల్లోని చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల యూత్ చెడిపోతుందని చెప్పేసి చాలా వరకు వీడియోస్ అయితే చేశాను. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే తప్పకుండా వాచ్ చేసేయండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక కొడుకు బెట్టింగ్ కి బానిస అవ్వడం వల్ల తన తండ్రిని చంపాలనుకున్నాడు. చివరిగా పశ్చాత్తాపడి చంపడం ఆపేద్దాం అనుకున్నా కూడా తండ్రి తన కొడుక్కి మాటకి కట్టుబడి తన ప్రాణాలు తనే తీసేసుకున్నాడు. క్షణకాల ఆవేశంలో జరిగే కొన్ని మార్పులు జీవితాన్నే మార్చేస్తుంది. అది ఎలా జరిగింది ఏంటి అనేది విషయాన్ని పూర్తిగా అయితే చెప్పేస్తాను ఈ వీడియోలో. తప్పకుండా వినేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక ఊర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే ఒక తండ్రి, అలాగే ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండే ఒక తల్లికి ఒక చక్కనైన కొడుకు అయితే పుట్టాడు. అలా పుట్టగానే అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఆ కొడుకు మీద ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు. ఎంతో బాగా చదివి మంచి అభివృద్ధిలోకి అయితే వస్తాడని మంచిగా ఒక స్కూల్లో అయితే జాయిన్ చేసి చక్కగా చదువునైతే చెప్పించారు. పెరుగుతున్న కొద్దీ అబ్బాయిలోని మార్పులు అయితే వచ్చాయి. చెడు లక్షణాలు అయితే అలవాటు పడ్డాయి. అది ఏ విధంగా అంటే, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఆ కుర్రోడిని అయితే చెడగొట్టారు. ఇంకా అది చూసి తల్లిదండ్రులు ఆ కుర్రోడిని చాలా విధాలుగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు. చివరికి ఆ అబ్బాయి చదువులోనూ ఫెయిల్ అయ్యాడు, అలాగే స్థిరపడడంలోనూ ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు కొడుకుని కన్నందుకు మాకు భారమని అనుకోకూడదు, ఏం చేస్తాము, ఏదో ఒక రోజు వాడే సక్సెస్ అవుతాడని చెప్పేసి మేమే పెంచి పోషించుకుంటామని చెప్పేసి అనుకున్నారు. చూసి కొడుక్కి రియలైజేషన్ అయ్యి, ఇలా కాదు మా తండ్రి నన్ను ఎంతకాలం అయితే చూస్తాడని చెప్పేసి ఏం చేశాడంటే, నాన్న నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానని చెప్పేసి అడగ్గా తండ్రి సంతోషించి, అయితే సరే నాన్న నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నావు కదా అని చెప్పేసి ఏం చేశాడంటే, బ్యాంకులో లోన్ తీసుకొని ఒక 5 లక్షలు అయితే కొడుకైతే ఇచ్చాడు. ఏదైనా ఒక హోటల్ పెట్టుకుంటానని కొడుకైతే చాలా చక్కగా చెప్పాడు. ఏదైనా హోటల్ పెడదామని ఒక మంచి ఆలోచనతో అయితే బయటికి అయితే వెళ్ళాడు. తీరా బయటికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న స్నేహితులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదండి. అందువల్ల మంచి వాళ్ళు బాగానే మంచి సలహాలు ఇస్తారు, కానీ చెడ్డవాళ్ళు చెడు మార్గాన్నే చూపిస్తారు. వాడి దగ్గర ఉన్న డబ్బును చూసి వాళ్ళకి కళ్ళెర్ర వచ్చి ఏమన్నారంటే, నువ్వు ఈ డబ్బు పెట్టి బిజినెస్ చేస్తే నీకు ఎంత లాభం వస్తుంది, నీకు క్షణాల్లో నీకు లాభాన్ని తెప్పించే ఒక ఐడియా ఉంది అని చెప్పేసి బెట్టింగుల్లో అయితే ఆ డబ్బులు పెట్టించారు. అలా పెట్టించిన క్షణాల్లోనే 5 లక్షలు ఊరికే మాయమైపోయాయి, కనిపించకుండా పోయాయి. దాన్ని చూసి ఎంతో టెన్షన్ అయ్యాడు. అయ్యో మా నాన్న ఎంతో కష్టపడి నన్ను వ్యాపారం చేసుకోమని డబ్బిస్తే నేను ఇలా పాడు చేశానేంటని బాధపడ్డాడు. ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియక ఇంట్లో అయితే పడుకొని ఉన్నాడు. ఇంతలో మరొక స్నేహితుడు వచ్చి, ఏం జరిగింది ఇలా దిగాలుగా ఉన్నావని అంటే, ఇలా డబ్బు అయితే పోయింది, మా నాన్నకి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియటం లేదు అనేసరికి, అయితే నేను ఆ డబ్బు అప్పుగా ఇప్పించడానికి నాకు ఒకరు తెలుసు అని చెప్పేసి ఒకరి దగ్గర అప్పు అయితే ఇప్పించడానికి ప్రయత్నించాడు ఆ ఫ్రెండ్. అయితే సరే అప్పు తీసుకుని చక్కగా ఆ డబ్బులు అయితే నేను నాన్నగారికి అయితే ఇచ్చేయగలను తిరిగి అని చెప్పేసి అనుకొని అప్పు అయితే తీసుకున్నాడు ఎక్కువ వడ్డీకి. అలాగే 5 లక్షలు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఊరికే ఉండలేదు మనసు. మళ్ళీ ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ పెట్టి చూద్దాము, డబ్బు వచ్చేస్తే వన్ టైంలో మొత్తం తిరిగి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చాలా వరకు ఆలోచించారు. అలా అప్పు తీసుకున్న డబ్బుని కూడా బెట్టింగుల్లో పెట్టి మొత్తం ఆ 5 లక్షలు కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గర తీసుకున్న 5 లక్షలు, అప్పుగా తీసుకున్న 5 లక్షలు, మొత్తం 10 లక్షలు అప్పులైతే అయిపోయాడు. అలాగా అప్పులు అయిపోయిన తర్వాత వెనకాతలు ఉండి ప్రోత్సహించిన ఫ్రెండ్స్ మాత్రం వెనకాతల ఉండలేదు, ఉండి ధైర్యం అయితే చెప్పలేదు. అందుకేనండి జీవితంలోని ఎప్పుడైనా మనల్ని ఒకరు ఏ విషయంకైనా ప్రోత్సహిస్తున్నారంటే అది మంచిగా చెడు అనేది తెలుసుకోవాలి. చెడు అయితే మాత్రం ఎంత దూరంలో ఉంటే అంతే మంచిది. ఏదైనా మంచి ఉందంటే ఈగల్లాగా చుట్టూ వాళ్తారు, కానీ చెడు ఉన్నది అని అంటేసరికి అందరూ దూరం అయితే వెళ్ళిపోతారు. అందువల్ల చెడు మార్గంలో వెళ్లే ముందు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఇక్కడ డబ్బు ఎలా సంపాదించాలో తెలియక మొత్తం చెడు ఆలోచనలు అయితే మొదలైపోయాయి బుర్రలోని అబ్బాయికి. అది ఏ విధంగా అంటే, తనకి తెలిసిన ఫ్రెండ్ ఒక లారీ అయితే తొక్కుతా ఉంటాడు. అయితే ఆ ఫ్రెండ్ తోని ఇలా చెప్పాడు, నేనైతే 10 లక్షల దగ్గర అప్పులు అయిపోయాను, నేను ఇంకా చేసేదేమీ లేదు, ఇంకా చనిపోవడమే. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు చాలా మొత్తంలో డబ్బు ఇస్తాను, నువ్వు ట్రక్ అయితే కొనుక్కొని లారీ కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అతనికి ఉచిత సలహాలు ఇస్తాడు. వాడు ఆశతోని సరే అంటాడు. ఆ కుర్రోడు ఇచ్చిన ఐడియా ఏంటో తెలుసా అండి, వాళ్ళ నాన్నగారిని చంపేయమని చెప్తాడు. ఇంత బాగా ఉన్న ఫ్యామిలీలోని ఆ అబ్బాయికి అలాంటి చెడు ఆలోచన రావడానికి గల కారణం ఈ బెట్టింగ్ ఆటలండి. ఈ బెట్టింగ్ ఆటలు ఆలోచన తీరు చాలా వరకు మార్చేస్తారు. ఇలా మాట్లాడుకుంటున్నాడో లేదో సడన్ గా వాళ్ళ నాన్నగారు అయితే కళ్ళు తిరిగి పడిపోయారు వాళ్ళ ఎదురుగానే. వెంటనే ఏదో ప్రేమ ఉన్నట్టుగా, అప్పటి వరకు చంపేద్దామని మాట్లాడుతున్నవాడు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా పరిగెట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తాడు. వెంటనే ఆటోలోని వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ నాన్నగారిని ఎక్కించుకొని హాస్పిటల్ కి గబగబా వెళ్తాడు. వెళ్ళి ఎలాగైతే ప్రాణాలు కాపాడుతాడో, త్రుటిలో అయితే ప్రమాదం తప్పుతుంది వాళ్ళ నాన్నగారు. అయితే లారీ డ్రైవర్ అంటాడు ఫోన్ చేసి, అయ్యో ఎందుకు కాపాడావు మీ నాన్నని, నన్నైతే చంపేమన్నావు కదా, నువ్వు ఒక గడి ఆగితే మీ నాన్నగారే చనిపోతారు కదా, ఎందుకు నువ్వు స్పీడ్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లావు, మళ్ళీ ప్రేమ పుట్టిందా మీ నాన్న
నాన్న మీద అని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ అడుగుతాడు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అమ్మో నిజమే ప్రేమ పుట్టింది అని అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా అండి, ప్రేమ తొక్క ఏమీ లేదు. మా నాన్నగారిని నేనేం ప్రేమించట్లేదు. మా నాన్నగారు గాని ఇప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ తో గాని చనిపోతే అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ 80 లక్షలు మాత్రమే చేతికొస్తాయి. అదే నువ్వు లారీతో గుద్దితే రోడ్డు మీద చనిపోయినందుకు ఆ ఇన్సూరెన్స్ అలాగే ఈ ఇన్సూరెన్స్ మొత్తం కలిపి 1,80,00,000 అయితే మన చేతికొస్తాయి. నేను ఒక్క రూపాయి కూడా వదులుకోదలుచుకోలేదు, అందుకే మా నాన్నగారిని కాపాడానని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ తో అంటాడు. తన తల్లిదండ్రులనే చంపాలనుకుంటున్న ఈ కొడుకుని ఏ విధంగా తిట్టాలా అనేది మీరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీనంతటికి మూలం కేవలం బెట్టింగ్ యాప్స్ అండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల మనిషి ఆలోచన తీరుని పూర్తిగా మార్చేస్తుంది. ఎలా అయితే ఒకసారి ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యింది కదా, వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల కొంచెం టైం అయితే వేస్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పెద్ద ప్లానింగ్ అయితే వేసాడు. వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ కూతురు పెళ్లికైతే అందరూ ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే పెట్టాడు వాళ్ళ నాన్న. అయితే ఇదే మంచి సమయం అని చెప్పేసి తను ప్లానింగ్ అయితే చేశాడు. లారీ డ్రైవర్ కి అయితే చెప్పాడు, మా నాన్నగారు వస్తారు పెళ్లికి, ఎలాగైతే నువ్వు గుద్ది చంపేయాలని చెప్పేసి. మరి నువ్వు మీ అమ్మగారు కూడా ఉంటారు కదా, మరి నేను ఎలా చంపాలని చెప్పి సడగ్గా నేను దానికి వేరే ప్లాన్ వేస్తానని చెప్పేసి చాలా తెలివిగా మాట్లాడాడు. తన చేతిని తానే ఇంజురీ చేసుకొని ఇంటి దగ్గర అయితే ఉండిపోయాడు. తనతో పాటు ఆ బాధను చూడలేక వాళ్ళ అమ్మగారు అయితే ఉండిపోయారు. అందరూ వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అయితే బలవంతంగా పంపించాడు. వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్తాను పదా అని చెప్పేసి అంటే, లేదమ్మా ఇది చిన్న దెబ్బే కదా, నాకు మందులు తెస్తే సరిపోతుందని వాళ్ళ అమ్మగారిని అయితే బయటకు పంపించేశాడు. నెక్స్ట్ వెంటనే లారీ డ్రైవర్ కి అయితే ఫోన్ చేసి డైరెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. మధ్యలో లారీ డ్రైవర్ అయితే టైర్ పంచర్ అయిందని చెప్పేసి మధ్యలో కొంతసేపు అయితే ఆగిపోయాడు. ఇంతలో ఇంటి దగ్గర సడన్ గా ఒక గూట్లో అయితే ఈ కొడుక్కి ఏం కనిపించిందంటే ఒక డైరీ అయితే కనిపించింది. డైరీ కాదండి, డైరీ కింద డబ్బులు కనిపించాయి. ఆ డబ్బులు తీసుకుందామని ముందుకు వెళ్తే డైరీ అయితే పడిపోయింది. అందులోంచి తన చిన్నప్పుడు ఫోటోలన్నీ జారి పడిపోయాయి. ఆ డైరీ అయితే చదివాడు. అందులో వాళ్ళ నాన్నగారు ఏం రాశారంటే, నా కొడుకు పుట్టిన దగ్గర నుంచి నాకు ఎంతో గుర్తుగా ఉండిపోయే ఈ మెమరీ డైరీని నేను రాసుకుంటున్నానని చెప్పేసి పిన్ టు పిన్ మొత్తం రాయసాగాడు. చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడు, ఎలా చదివాడు, ఎన్ని తప్పులు చేశాడు అన్ని రాయగలిగాడు. కానీ చిట్ట చివరికి ఒక దగ్గర అయితే ఇంకా ఆగిపోయాడు. అది ఎక్కడంటే ఇంకా కొడుకు ఎందులోనూ స్థిరపడలేకపోతున్నాడు. ఇంకా నా కొడుకుని నేనే పోషించుకుంటాను, ఇంక మించి రాయడానికి ఏమీ లేదు అని చెప్పేసి డైరీని అయితే క్లోజ్ చేసేసాడు వాళ్ళ నాన్న. ఇంకా ఈ డైరీ చదివి తన మనసు కరిగిందేమో అని అనుకునేసరికి మళ్ళీ ఏం జరిగిందంటే వెంటనే లారీ డ్రైవర్ కి అయితే ఫోన్ చేశాడు. అమ్మయ్య వాళ్ళ నాన్నగారిని చంపొద్దని చెప్తాడు కదా అని చెప్పేసి అనుకునేసరికి ఏమన్నాడంటే, మా నాన్న డైరీలోని అన్ని విషయాలు రాశాడు గానీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మాత్రం అస్సలు రాయలేదు. నేను ఎందుకు ఊరుకుంటాను, నువ్వు ఎలాగైనా చంపే అని చెప్పేసి లారీ డ్రైవర్ కి అయితే చెప్పాడు. సరే అని చెప్పేసి లారీ డ్రైవర్ అయితే ఎదురు చూస్తా ఉంటాడు. ఇంతలో అబ్బాయికి మళ్ళీ ఇంకో లెటర్ అయితే కనిపిస్తుంది ఇంట్లోనే. అది ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి, నాన్న నువ్వు ఇందాక లారీ డ్రైవర్ తో మాట్లాడినప్పుడు నేను పూర్తిగా విన్నాను. ఎంతో ప్రాణంగా పెంచుకున్న నీకు నా ప్రాణాలు కావాలంటే నేను తప్పకుండా ఇచ్చేస్తాను. ఒకవేళ నేను చనిపోతేనే నీకు లాభం అని అనుకుంటే తప్పకుండా చనిపోతాను. నేను చనిపోయాక నా ఉద్యోగం అయితే నీకు వస్తుంది, తప్పకుండా ఆ ఉద్యోగం న్యాయంగా చేసుకుంటూ అమ్మనైతే మంచిగా చూసుకో అని చెప్పేసి ఆ ఉత్తరంలో అయితే రాసి ఉన్నది. ఆ ఉత్తరం చూసి ఆ అబ్బాయికి కన్నీళ్లు ఆగలేకపోయాయి. వెంటనే ఫోన్ చేస్తే లారీ డ్రైవర్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. వెంటనే బండి వేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఈ లోపు పోలీసులు అయితే ఎవరు ఈ అబ్బాయి ఎలా వెళ్తున్నాడని చెప్పేసి పట్టుకున్నారు. ఈ లోపు ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చేసరికి వెంటనే గాబరా అయిపోయాడు. పోలీసులు వెంటనే తన పేరు చెప్పి, మీ నాన్నగారు ఇలా హాస్పిటల్లో ఉన్నారు పదా తీసుకెళ్తానని చెప్పేసి పోలీసులు అయితే తీసుకెళ్లారు. తీరా అక్కడ వాళ్ళ అమ్మగారు అయితే ఇలాగా ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, కుట్లయితే పడ్డాయి, ఎలా ఉంటుందో తెలియదు, ఐసీయూలో ఉన్నారని చెప్పేసి ఎంతగానో ఏడుస్తుంది. అది విన్న కొడుకు ఈ తప్పంతా నా వల్లే జరిగింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని చెప్పేసి బాధపడుతూ చూసేసరికి లారీ డ్రైవర్ అయితే కనిపించాడు. దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఉంచావు, నేనైతే మాట మార్చుకున్నాను కదా, వెంటనే ఫోన్ చేశాను, నువ్వు ఆగిపోతావు కదా మా నాన్న గుద్దకుండా అని చెప్పేసి. అప్పుడు లారీ డ్రైవరు, అసలు నీకు ఈ విషయం తెలుసా, అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పేసి లారీ డ్రైవరు వాళ్ళ నాన్నగారిని గుద్దడానికి అక్కడ వెయిట్ చేస్తుంటే సడన్ గా వాళ్ళ నాన్నగారే లారీ డ్రైవర్ వైపు చూసి, నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావో బాబు అని చెప్పేసి అడిగేసరికి నేను టెన్షన్ అయిపోయాను. దిగి అతని కాళ్ళు కూడా పట్టుకున్నాను. నేను తప్పు చేయలేదు, మీ అబ్బాయే నన్ను గుద్దమన్నాడు, ఏదో లారీ వస్తుందని ఆశతోని నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను, నన్ను క్షమించండి అని అడిగాను. లేదు నా కొడుక్కి ఇష్టం, ఒకవేళ మాట మార్చుకుంటాడేమో అని తప్పుగా అనుకున్నాడేమో అని అనుకున్నాను. నువ్వు ఇక్కడ ఉండేసరికి ఇది నిజమే, నా కొడుకు నేను చనిపోవాలనే కోరుకుంటున్నాడు కాబట్టి నన్ను చంపే ఏం పర్వాలేదు అని చెప్పేసి
ఆ తండ్రి అయితే ఆ లారీ డ్రైవర్ కి చెప్పాడు. కానీ ఆ తండ్రి ఒకసారి మళ్ళీ ఆలోచించాడు. లేదు నాన్న, మీరు మళ్ళీ హంతకులు అయిపోతారు, అందువల్ల నేనే చనిపోతానని చెప్పేసి వెనక్కి ఫీట్ గా నడిచి లారీ కింద పడిపోయాడు. లారీ దెబ్బలైతే చాలా గట్టిగా తగిలాయి, దానివల్ల కుట్లయితే పడ్డాయి. అందువల్ల నేనైతే మీ నాన్నగారిని చంపలేదు, తనకి తానే చనిపోయారు, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి అన్నాడు ఆ లారీ డ్రైవర్. వెంటనే హాస్పిటల్లోని ఐసీయూలోకి వెళ్లి కొడుకు తండ్రి ముందు కూర్చొని ఇలా బాధపడ్డాడు. నేను చాలా తప్పు చేశాను, అసలు ఇలా చేయకుండా ఉండవలసింది, నన్ను క్షమించండి అని ఎంతో ఏడ్చాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చి మార్చురీకి తీసుకువెళ్ళాలి ఈ బాడీని అని చెప్పేసి అన్నారు సడన్ గా. వెంటనే అలా నిలబడిపోయాడు. అదేంటి బతికే ఉన్నారు కదా, చనిపోవడం ఏంటి అని అనేసరికి తండ్రి కొడుకు మాటను నిలబెట్టుకోవడం కోసం తనకు తానే చనిపోయాడు. ఒకవేళ నేను చనిపోతే నా కొడుక్కి ఏమైనా ఉపయోగపడతానేమో కదా, ఆ డబ్బులు తనకి స్థిరపడడానికి తన బావుకి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఆ తండ్రి అయితే తనకు తానే చనిపోవడానికి ప్రయత్నం చేసి చనిపోయాడు. ఇంకా అది చూసి వాళ్ళ అమ్మగారి ఏడుపు వర్ణనాతీతం, చాలా ఏడ్చుకుంటూ ఉన్నారు. ఇంకా కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత కొన్నాళ్ళకి కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగంలోనే వాళ్ళ అమ్మగారిని అయితే కూర్చోబెట్టాడు. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు తన అప్పునంతా తీర్చేశాడు. అలాగే ఆ లారీ డ్రైవర్ కి కూడా లారీ కొనుక్కోమని డబ్బు ఇస్తే, నేను ఇలాంటి డబ్బును తీసుకోను, నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్టుగా అయ్యింది, ఇలాంటి తప్పుడు పని చేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు. వెంటనే ఆ డబ్బును తీసుకెళ్లి చారిటీకి అయితే ఇచ్చేసాడు. తను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మగారిని రోజు ఆఫీసుకి తీసుకువెళ్ళడం, అలాగే వాళ్ళ అమ్మగారికి క్యారీస్ పట్టుకొచ్చి ఇవ్వడం, అదే డ్యూటీ చేస్తున్నాడు. జన్మ అంటూ ఉంటే నాన్నగారి చెప్పు కింద అయితే బతుకుతాను, నేను ఇంత తప్పు చేశాను అసలు అని చెప్పేసి ఎంతో పశ్చాత్తాపడతాను. అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో చాలా మంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే అందరికీ బాగుంటది. ఏకంగా తన తండ్రి ప్రాణాలే తీద్దాం అనుకున్నాడు, మళ్ళీ పశ్చాత్తాపంతో ఆగిపోయినా కూడా విధి వింత నాటకం ఆడింది. అందువల్ల తల్లిదండ్రులు ఎప్పుడు కష్టపెట్టకండి, వీలైతే మంచిగా చూసుకోండి, లేదు అంటే మీ బతుకులు మీరు బతకండి. తల్లిదండ్రులు ఎప్పుడు మీ నుంచి ఏమీ ఆశించరు, ఒక మంచి బుద్ధులు మంచి ప్రవర్తన ఆశిస్తారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ.